మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో కూడా ఎక్కువగా మహిళలు ఉన్న ప్రాంతాలని పనిచేస్తున్న ప్రాంతాలని వివిధ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా వీరందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఎవ్రీడే కార్యక్రమాలు మా గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గాజులమందం ప్రాంతంలో రేణిగుంట లిమిట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది మహిళలతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళలపై చిన్నపిల్లలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలని వాటిని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలి, ప్రభుత్వం ఏ విధంగా వారిపై సపోర్ట్ ఉంది, వివిధ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా వారు పోలీస్ వారికి లేదా మిగతా డిపార్ట్మెంట్స్ వారికి తెలియజేయాలని 112, 181, 1930 ఇటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా ఇమీడియట్గా తెలియజేస్తే వారికి ఉన్న సమస్యల్ని ఇమ్మీడియట్గా వారి తీర్చడానికి ప్రభుత్వము పోలీస్ శాఖ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా చిన్నపిల్లలపై ఈ మధ్యకాలంలో పెరుగుతున్న అఘాయిత్యాలని కంట్రోల్ చేయడానికి ఒకవైపు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం, ఎక్కువగా ఆ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన వారిపై ఈవెన్ ప్రాపర్ సెక్షన్స్తో కేసు రిజిస్టర్ చేసి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటూ రిపీటెడ్ అఫెండర్స్ మీద ఈవెన్ పీడియాక్ట్ పెట్టడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతోంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా స్కూల్స్, కాలేజెస్, తర్వాత అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు వీరన్నిటి సేవలు ఉపయోగించుకొని ప్రతి మహిళకు కూడా అవగాహన కల్పించి సమాజంలో వారికి ఉన్న ఇబ్బందులను తీర్చడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వారి భద్రత ఏ విధంగా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నారు. మహిళా భద్రతే పోలీసు వారి బాధ్యతగా ఒక కార్యక్రమం ద్వారా ముందుకెళ్ళడం జరుగుతుంది.